వెల్కమ్ టు అవర్ ఛానల్ సోలో ట్రావెలర్ అండ్ తెలుగు వ్లాగ్స్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన విజిటింగ్ ప్లేస్ వచ్చేసి శ్రీ సాగర్గిరి కనకదుర్గ టెంపుల్, వైజాగ్. లెట్స్ కంటిన్యూ ద వీడియో. చివరికి క్యూ లైన్లో అయితే వెళ్ళిపోయాం బ్రో. క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. అలా వెయిట్ చేసి టికెట్స్ అయితే తీసుకొని అలా వెయిట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి లైన్లో నుంచి బయటపడ్డాం బ్రో. టైమింగ్స్ ఉన్నాయి కదా, మార్నింగ్ 7 నుంచి 3:30 వరకు. తర్వాత ఎలా చేయరు గైస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడబోతుంది అదే, టెంపుల్కి వెళ్ళడానికి బోట్లో నుంచి అటువైపుకి వెళ్ళాలి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. బోట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నిలబడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చైర్స్ కూడా ఉన్నాయి. బోట్ కోసం వెయిట్ చేసిన తర్వాత మా బోట్ అయితే వచ్చేసింది. బోట్ ఎక్కే ముందు దిగే ముందు జాగ్రత్త బ్రో, చిన్నపిల్లలతో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళైనా సరే. ఇదే మన క్యాబిన్ డ్రైవ్ చేసేది. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చునే వాళ్ళకి సీట్స్ ఉంటాయి. అండ్ లైఫ్ జాకెట్ మెయిన్ థింగ్, అది మర్చిపోకూడదు. సడన్గా ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము, కాబట్టి మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. బోట్ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం బ్రో. ఉన్నది 5 మినిట్స్ 10 మినిట్స్ అయినా కానీ ఆ లొకేషన్, అక్కడ తిరిగే పెద్ద పెద్ద బోట్స్, అక్కడ వచ్చిన చిన్న చిన్న పిల్లలతోటి మంచి సరదాగా అయితే అయింది టైంపాస్. చివరికి బోట్ అయితే దిగిపోయాం. దిగ్గానే ముందు వాళ్ళు వెళ్తారు, ముందు వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పి పరుగు మీద పరుగులు వెళ్తున్నారు. ఎందుకు అనుకున్నాను, అక్కడ ఫ్రీ ఆటో సర్వీస్ కూడా ఉంది. ఫ్రీ ఆటో సర్వీస్ వెయిట్ చేయలేకపోతే కనుక నార్మల్ ఆటోస్ కూడా ఉన్నాయి. పెర్ అడల్ట్ 20 రూపీస్ తీసుకున్నారు. చివరికి పైకి అయితే చేరిపోయాం బ్రో. పైకి వెళ్ళగానే కొబ్బరికాయలు, అమ్మవాళ్ళ కొబ్బరికాయలు, మిగతావి వగేరా దేవుడికి కావాల్సినవి ఏమన్నా పూజా సామాగ్రి మొత్తం అన్నీ పైన అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇంకా అలాగా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాల్సిందే టెంపుల్కి.
ఎట్టకేలకు చివరికి అయితే లోపలికి చేరుకుని అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో బోట్లో అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఈ చిన్నపిల్లని చూడండి ఎంత అల్లరి చేస్తుందో. మీరు కూడా ఆ మాటలు వినాలనుకుంటున్నారా? మీరు వినండి. నిజం చెప్పు. నా పేరు డింపుల్. నా పేరు కూడా అదే. ఏం తింటున్నావు నువ్వు? బిస్కెటా? ఎవరిచ్చారు నీకు? అలా పాపతో మాట్లాడిన తర్వాత ఉన్నట్టుండి బోట్ సడన్గా ఆగిపోయింది ఏంటి అనుకున్నాను. కెప్టెన్ అడిగితే ఎదురుగా ఒక బోట్ వస్తుంది కదా, ఆ బోట్ వెళ్ళిన తర్వాత మన బోట్ వెళ్తుందని చెప్పాడు. ఆ షిప్కి ఫ్రంట్ ఒక బోటు, బ్యాక్ ఒక బోట్ కూడా ఉంది. అలాగే ఆ షిప్కి 4, 5, 6 కంట్రీస్ ఆఫ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అందులోనే కొంతమంది నేవీ కమాండర్స్ కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది బ్రో షిప్ అయితే. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.